వెల్కమ్ టు అవర్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫిన్పాట్స్. మైసెల్ఫ్ సూర్య, ఐఎమ్ అ కో-ఫౌండర్ ఎట్ రైజర్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ మిస్సెస్ లక్ష్మి మన దగ్గర ఉన్నారు. సో షీఈ్ ఇన్ టు సిఏ ప్రొఫెషనల్, రన్నింగ్ హర్ ఫర్మ్ ఫ్రమ్ పాస్ట్ 15 years, and we would like to discuss a few topics on entrepreneurship and valuations, and why this is really important for an early stage entrepreneur, especially from Hyderabad. And welcome to our show, Mrs. Lakshmi. Thank you very much. లాస్ట్ కోవిడ్ తర్వాత ఎంటర్ప్రిన్యూర్షిప్ అనేది బాగా పాపులర్ అయింది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ షోస్ వస్తున్నాయి దీని మీద, అండ్ ఎస్పెషలీ ప్రొఫెషనల్ కంపెనీస్లో ఉన్న వాళ్ళు కూడా వై డోంట్ దే థింక్ దట్ దే కెన్ స్టార్ట్ దేర్ కంపెనీ అని. సో యాజ్ అ సిఏ ప్రొఫెషనల్ మీరు ఒక ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్కి అండ్ ఆల్సో రెవెన్యూ బేస్డ్ స్టార్టప్స్కి మీరు రైట్ ఫ్రమ్ మెంటర్షిప్ టు ఎంటిటీ ఫార్మేషన్ టు వాల్యుయేషన్స్ అవన్నీ మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, సో ఇనీషియల్గా అంటే ఇప్పుడు ఒక ఎర్లీ స్టేజ్ స్టార్టప్ ఫౌండర్ లైక్ మీ హూ రీసెంట్లీ స్టార్టెడ్, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి? ఒక కంపెనీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి వెన్ దే ఆర్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఐడియా? సో యాక్చువల్గా మా దగ్గరికి రోజు మీరు చెప్పిన ఎర్లీ స్టార్టప్ కాన్సెప్ట్స్తో వస్తారు. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేయాలా, ఆపరేషన్ స్టార్ట్ చేయాలా అన్నది ఒక ఛాలెంజ్. ఒక వైపు ఎలా ఉంటారంటే ఒక థాట్ వస్తుంది, మనం ఇది చేస్తే ఎలా ఉంటుందని జస్ట్ థాట్ వస్తూనే వచ్చేస్తారు కంపెనీ పెట్టమని. ఇంకొక వర్గం ఉంటుంది, వాళ్ళు మొత్తం అన్ని ఆపరేషన్స్ చేసేసుకుని రెవెన్యూ కూడా వచ్చేస్తుంటుంది, బట్ ఒక ఆర్గనైజేషన్ అంటూ ఉండదు. ఏదో ఒక బ్రాండ్ నేమ్ మీరు చెప్పినట్టు రైజర్స్ అని పెట్టేసుకుంటారు, కానీ దానికి ఒక ఆర్గనైజేషన్ కానీ ఏం ఉండదు, చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇక్కడ రెండూ కరెక్ట్ కాదు. నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత దానికి మినిమం ట్రయల్ వెర్షన్ వరకు అయినా తీసుకెళ్ళి అప్పుడు యూ ఫార్మ్ అన్ ఎంటిటీ. మళ్ళీ ఎంటిటీ అంటే అందరూ కంపెనీ 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 అంటారు, బట్ నో, మనం ఉన్న పరిస్థితిని బట్టి మన ప్రమోటర్స్ ఎంతమంది, మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మనం ఇంకా ఫండ్ రేస్ చేద్దాం అనుకుంటున్నామా, నో 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 క్లోజ్లీ హెల్డ్ లాగా ఉందాం అనుకుంటున్నామా అన్న దాని మీద డిపెండ్ అయ్యి మనం డెసిషన్ తీసుకోవాలి. సో పార్ట్నర్షిప్ ఫర్మ్స్లో అగైన్ 2 types ఉంటాయి, రిజిస్టర్డ్ అండ్ అన్రిజిస్టర్డ్ అని. రిజిస్ట్రేషన్కి వెళ్ళాల్సి వస్తే ఐ సజెస్ట్ ఎల్ఎల్పీస్, అండర్ కంపెనీస్ యాక్ట్. ఇది చాలా మంచి కాన్సెప్ట్, బికాస్ కంపెనీస్ యాక్ట్లో ఉన్న కంపెనీస్కి ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి ఉన్న అడ్వాంటేజెస్ రెండూ ఉన్నాయి అనమాట. అట్లాగే కంపెనీస్లో కూడా అగైన్ మనకి ఒక పర్సనే స్టార్ట్ చేస్తే కనుక ఓపీసీ స్టార్ట్ చేయొచ్చు. అండ్ కాదు నేను ఇంకా ఎక్కువ మందిని తీసుకుందాం అనుకుంటున్నాను ప్రమోటర్స్ లాగా అనుకుంటే యూ కెన్ గో ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్సో. పబ్లిక్ లిమిటెడ్ నేను సజెస్ట్ చేయనండి. సో ఇప్పుడు మనం లీగల్గా వెళ్తే మనకి ఎల్ఎల్పి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఆల్సో ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఆప్షన్. బట్ రెండు కంపేర్ చేసినప్పుడు మేజర్ డిఫరెన్స్ అంటే ఒక 5 member దే డిసైడెడ్ టు స్టార్ట్ అ కంపెనీ, బట్ వాట్ ఈస్ ద బేస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 కంపెనీస్? వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఎల్ఎల్పి అంటే కనుక పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఉన్న బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పాను. పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే ఎప్పుడు వచ్చిన ప్రాఫిట్ అప్పుడు పార్ట్నర్స్కి అపోర్షన్ చేసేస్తాం. కంపెనీస్లో అట్లా ఉండదు. విల్ పుట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని ఒక దగ్గర ఉంచేస్తాం. అగైన్ మళ్ళీ దాన్ని తీసుకోవాలంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేయాలి. అంటే కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది, జిఎస్టీ కడుతుంది, మళ్ళీ అదే ఇన్కమ్ని తీసుకోవాలంటే రైట్ లేదు. అగైన్ వీ హ్యావ్ టు పే అనదర్ ట్యాక్స్, which we call dividend it as distribution tax. Yes. కానీ మనకి ఎల్ఎల్పిస్లో కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్స్లో కానీ అది ఉండదు. అంటే మీ క్యాపిటల్కి యాడ్ చేసేస్తాం వచ్చింది. సో ఇట్ ఈస్ ఫ్రీ రిజర్వ్ అనమాట. మీరు వితౌట్ పేయింగ్ ఎనీ అదర్ ట్యాక్స్. అగైన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ఒక్కసారి ఒకళ్ళ చేతిలోనే ట్యాక్స్ పడుతుంది. అంటే ఫర్మ్ ఆల్రెడీ ట్యాక్స్ పే చేసేస్తే ఇండివిజువల్గా ఇంకా నేను దాని మీద ట్యాక్స్ పే చేయక్కర్లేదు. అదొక అడ్వాంటేజ్. ఓకే. సో వైల్ వీఆర్ పికింగ్ అప్, లెట్స్ సే ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పిక్ చేసుకున్నాం అనుకోండి. లెట్స్ సే 2 members డిసైడెడ్ టు స్టార్ట్ దేర్ కంపెనీ అండ్ దే వాంటెడ్ టు కిక్ స్టార్ట్ విత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో టిపికల్గా కంపెనీ ఇనిషియేట్ చేయటం, క్రియేట్ చేసేయటం నార్మల్ సిఏని ఎవరైనా రీచ్ అయినా వాళ్ళు చేసేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎంటర్ప్రెన్యూర్లు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ బిజినెస్ అంటే వాళ్ళ ప్రోడక్ట్ లేకపోతే వాళ్ళ బిజినెస్ ఐడియాస్ అండ్ దెన్ దేర్ మార్కెటింగ్ అండ్ వాటి మీద స్పెండ్ చేయడం వల్ల మోస్ట్లీ ఈ కంపెనీ ఫార్మేషన్ కాంచి లీగల్ రిలేటెడ్ కానీ లేకపోతే కంప్లైన్సెస్ రిలేటెడ్ అంత పెద్ద పట్టించుకోరు.
రైట్, పట్టించుకోవడానికి టైం ఉండకపోవచ్చు సమ్ టైమ్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే టిపికల్ సిఏ సర్వీసెస్ కంపెనీస్కి ఇచ్చేస్తారు, ఆర్ దే మే ట్రై టు హైర్. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి అంత ఫండింగ్ లేదనుకోండి, ఒకవేళ వాళ్ళే చేయాలనుకుంటే మీరు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? అంటే ఈజ్ ఇట్ గుడ్ టు గో విత్ బై యునో అడాప్టింగ్ విత్ వన్ కంపెనీ, అంటే వాళ్ళతో పార్ట్నర్ అయి చేయటం బెటరా, లేకపోతే ఒక సిఏనే డెడికేటెడ్గా హైర్ చేసుకోవటం బెటరా? యాక్చువల్లీ మీరు అన్నారు చూసారా, ఒక ఏ సిఎన్ అప్రోచ్ అయినా చేసేస్తారు, ఏ సిఎన్ అప్రోచ్ అయినా చేసేస్తారు. కానీ జనాలు సిఎన్ అప్రోచ్ ఎవరు, ఏదో కన్సల్టెంట్ని పట్టుకుంటారు. ఓకే, ఆ కన్సల్టెంట్కి నాలెడ్జ్ ఉండదు, అగైన్ వాళ్ళు మన దగ్గరికే తీసుకొస్తారు. అంటే డైరెక్ట్గా మీరు నా దగ్గరికి వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ కాస్ట్ అరౌండ్ ఒక 10,000 అనుకోండి, యా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మీరు సమ్ ఎక్స్ని అప్రోచ్ అవుతారు, ఆ ఎక్స్ ఏం చేస్తాడు, నా దగ్గరే చేయిస్తాడు. ఎందుకంటే అక్కడ కంపల్సరీ ఒక ప్రొఫెషనల్ సిగ్నేచర్ ఉండాలి కాబట్టి. ఓకే, సో వాళ్ళకి అథారిటీ లేదు కాబట్టి మమ్మల్ని అప్రోచ్ అవుతారు. మేము సేమ్ 10,000 వాళ్ళకి కూడా ఛార్జ్ చేస్తాం. సో అప్పుడు మీకు 10,000 దొరుకుతుందా? దొరకదు. అగైన్ వాళ్ళు 5,000 10,000 యాడ్ చేస్తారు. కానీ జనాల్లో ఉన్న మిత్ ఏంటంటే డైరెక్ట్గా ప్రొఫెషనల్స్ని అప్రోచ్ అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఇట్స్ ఎ మిత్. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో వాళ్ళకి తెలియదు, మీకు ఇన్కార్పొరేట్ చేసి ఇచ్చేస్తారు, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇచ్చేస్తారు. అదే మా దగ్గర వస్తే నెక్స్ట్ ఆడిటర్ని అపాయింట్ చేయాలండి విత్ ఇన్ 30 days, అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ అన్నది మాకు తెలుసు కాబట్టి మేము గైడ్ చేస్తాం. వింటారు వినరు అన్నది సెకండరీ, మీ ఇష్టం. సో ఈ మధ్యన మనం కొంచెం అకేషనలీ వింటున్న పదం ఏంటంటే వర్చువల్ సిఎఫ్ఓ అనేది వింటున్నాం. అప్పుడప్పుడు ఈవెంట్స్లో కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు ఈ వర్చువల్ సిఎఫ్ఓ అంటే ఏంటి చెప్తాను. యాక్చువల్గా మీరు ఏ కంపెనీ తీసుకున్నా, ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా, సిఇఓ ఎట్లా ఉంటారో సిఎఫ్ఓ కూడా ఉంటారు. సిఎఫ్ఓ అంటే సిఇఓ ఆపరేషన్స్ని మేనేజ్ చేయగలుగుతారు, కానీ మనీని కూడా మేనేజ్ చేయడం ఒక ఆర్ట్. అంటే ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ప్రాఫిట్లో ఉన్నామా, లాస్లో ఉన్నామా, మన బడ్జెట్ ఏంటి, దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అన్న క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైనా చూసుకోవాలి. ఆ మనీ క్యాలిక్యులేషన్ రాకపోతే విల్ బీ ఇన్ ఫెయిల్. లైక్ ఎవ్రీ వన్ నోస్ దట్ వీఆర్ నాట్ క్యాపబుల్. అంటే మీరు ఎంత సంపాదించేస్తున్నారు, ఎంత చేస్తున్నారు అన్నది, ఎంత టర్న్ ఓవర్ అయ్యింది, ఎంత గ్రాస్ రిసీవ్స్ వచ్చినాయి అన్నది డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఏం మ్యాటర్స్? ప్రాఫిట్ మ్యాటర్స్, పిఎల్ అకౌంట్స్ మ్యాటర్స్, క్యాష్ ఫ్లోస్ మ్యాటర్స్. మీరు కరెక్ట్గా మీ క్యాష్ ఫ్లోస్ని ఆర్గనైజ్ చేసుకోలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ బాయ్ వచ్చి 100 రూపీస్ ఇవ్వండి, నేను టీలు తీసుకురావాలంటే నా దగ్గర లేవు అన్నారు అనుకోండి, మీ వాల్యూ ఎక్కడ ఉంటుంది? సో లైక్ దట్ క్యాష్ ఫ్లోస్ అన్నవి మనం కరెక్ట్గా మేనేజ్ చేయగలిగిన రోజే మనం సక్సెస్ అవుతాం. సో ఇప్పుడు ఒకవేళ లెట్స్ ఒక స్టార్టప్ వర్చువల్ సిఎఫ్ఓని అసైన్ చేసుకుంది, సో దట్ ద వర్చువల్ సిఎఫ్ఓ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫైనాన్షియల్ యాక్టివిటీస్. వర్చువల్ సిఎఫ్ఓ మీరు అన్నట్టుగా ఏంటంటే అందరు కంపెనీలు సిఎల్ని అప్రోచ్ అయ్యి సిఎల్ని అపాయింట్ చేసుకోలేరు, ఈవెన్ అంత అవసరం కూడా ఉండదు. అంటే ఇప్పుడు మనకి టాటా, రిలయన్స్ అలాంటి వాటికి 10 మంది సీఏలు ఉన్నా సరిపోరు, కానీ మనకున్న చిన్న టర్న్ ఓవర్కి ఒక సీఏని పెట్టుకునే క్యాపబిలిటీ మనకు ఉండదు. సో అందుకని వచ్చిందే వర్చువల్ సిఎఫ్ఓ. అంటే మనం ఒకసారి వాళ్ళకి అప్పచెప్పేసాము అంటే A to Z ఫైనాన్స్ రిలేటెడ్ అకౌంట్స్ కానివ్వండి, స్టాట్యుటరీ ఫైలింగ్స్ కానివ్వండి, ఎనీథింగ్ దే టేక్స్ కేర్. మీకు ప్రొజెక్షన్స్ కావాలన్నా, పిచ్ డెక్ కావాలన్నా, ఫైనాన్షియల్ మోడలింగ్ కావాలన్నా, అంటే మీరు ఒక దగ్గర ఇచ్చేయడం వల్ల మనకు మొత్తం ఐడియా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర చేయించడం వల్ల మీకు కాస్ట్ పెరిగిపోతుంది, అట్ ద సేమ్ టైం కరెక్ట్ ఐడియా కూడా రాదు, మీకు రాదు, వాళ్ళకి రాదు. మీరు ఎవరిని క్వశ్చన్ చేయగలుగుతారు? అంటే మీరు బుక్స్ ఇస్తేనే కదా నెక్స్ట్ స్టాట్యుటరీ కంప్లైన్సెస్ అని చేయగలం. బుక్స్ ఒక దగ్గర, మళ్ళీ కంప్లైన్సెస్ ఇంకో దగ్గర, అంటే కష్టమైపోతుంది. బట్ ఈ వర్చువల్ సిఎఫ్ఓస్ అంటే టిపికల్ ఫైనాన్షియల్ పర్సన్ మనం యూనో హైర్ చేసుకున్నప్పుడు వర్చువల్ సిఎఫ్ కింద నార్మల్గానే దే రిస్ట్రిక్టెడ్ టు డూ సర్టెన్ యాక్టివిటీస్, లైక్ మీరు అన్నట్టు కంప్లైన్సెస్ చేస్తారు, మంత్లీ జిఎస్టీ ఫైలింగ్స్ అండ్ క్వార్టర్లీ రిపోర్ట్స్ అవన్నీ చేస్తారు. బట్ యాజ్ ఎ స్టార్టప్ టిపికల్గానే స్టార్టప్ ఫౌండర్కి వాటితో పాటు కొన్ని కీ ఫినాన్షియల్ డెసిషన్స్ కూడా తీసుకోవాలి తను. సర్టెన్ లెట్స్ ఏ హీ వాంట్స్ టు లెట్స్ ఏ హైర్ సమ్ పీపుల్, బట్ సమ్ టైమ్స్ తను అనుకున్న దానికన్నా ఎక్కువ తీసేసుకుంటారు, సమ్ టైమ్స్ అసలు ఎలా తీసుకోవాలో కూడా తెలియదు, బికాజ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఫైనాన్స్ ఫర్ దట్ పర్టికులర్ క్వార్టర్, వాళ్ళ దగ్గర ఎంత బడ్జెట్ ఉందని. సో యాజ్ ఎస్ విసిఎఫ్ఓ ఆర్ వర్చువల్ సిఎఫ్ఓ యు ఆర్ ఆల్సో గివింగ్ దట్ సపోర్ట్, రైట్? ఎస్.
అంటే మీరు చెప్పిన ఓన్లీ ఆ కంప్లైన్సెస్ వరకే కాదండి మేము నెక్స్ట్ స్టెప్ అహెడ్ వీఆర్ బికాజ్ అంటే ఓల్డ్ డేస్లో సీఏ అంటే ఓన్లీ బ్యాలెన్స్ షీట్ సైన్ చేయడానికే ఉండేవారు బట్ నౌ దట్ ఈస్ నాట్ ద సినారియో మొత్తం మారిపోయింది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లయింట్ని తీసుకుంటే నేను ఓన్లీ బ్యాలెన్స్ షీట్ ఫైనల్ చేసి అక్కడితో ఆపేయను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను అంటే మీరు అన్నారు చూసారా ఎంత బడ్జెట్ ఉంది ఏం చేయాలి అని ఇట్ ఈస్ నాట్ అబౌట్ బడ్జెట్ అంటే వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలి వీళ్ళు ఇంకా ముందు ఎక్కువ టర్న్ ఓవర్ చేయాలి అంటే వీళ్ళుకి ఫండింగ్ బయట నుంచి తీసుకురావాల్సి ఉంటుంది ఓకే అంటే ఆ ఫండింగ్ ఎలా చేయాలి అగైన్ మనము ఏదైనా బ్యాంక్స్ని అప్రోచ్ అవ్వాలా లేదంటే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ అవైల్ చేసుకోవచ్చా ఆర్ ఎల్స్ ప్రైవేట్ ఫండింగ్ తీసుకురావచ్చు అనే దానికి అండ్ అగైన్ ప్రైవేట్ ఫండింగ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దేంట్లో మన స్టార్ట్అప్ ఫిట్ అవుతుందో మేము చూస్తాం ఓకే సో అప్పుడు బేస్డ్ ఆన్ దట్ ద డెసిషన్ సో ఇప్పుడు యాజ్ ఏ అగైన్ ఫౌండర్ ఆర్ ఫౌండర్స్ వన్స్ వి వర్చువల్ సిఎఫ్ఓని ఇనిషియేట్ చేసిన తర్వాత మనకి ఫార్వర్డ్ లెట్స్ ఏ నెక్స్ట్ 1 yearలో వాళ్ళకి ఖచ్చితంగా ఫండింగ్ అనే సపోర్ట్ కావాలి వాళ్ళకి మీరు అన్నట్టు ప్రైవేట్ ఫండింగ్ అవ్వచ్చు బ్యాంక్ ఫండింగ్ అవ్వచ్చు ఈవెన్ గవర్నమెంట్ సైడ్ ఫండింగ్ అవ్వచ్చు సో ఈ ఫండింగ్ చేసేటప్పుడు వాట్ ఐ keep hearing is that typically in like example locations like Bangalore there is this scenario called hyper inflative valuations right వాళ్ళు valuations ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చూపించడం జరుగుతుంది సో వర్చువల్ సిఎఫ్ఓ లైక్ ఎగ్జాంపుల్ an experienced person like you వెరీ ఎర్లీ స్టేజ్ స్టార్టప్ వాళ్ళకి అప్పుడే రెవెన్యూ గ్రోత్ స్టార్ట్ అవుతుంది అప్పుడే వాళ్ళకి కస్టమర్స్ అనేది వస్తున్నారు ఆ వాల్యుయేషన్ అనేది వాళ్ళకి ఎంతవరకు అది ఇంపార్టెంట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ అగైన్ వర్చువల్ సిఎఫ్ఓ ఈజ్ డిఫరెంట్ అంటే సిఏ చేసిన జనరల్గా ఎవరైనా వర్చువల్ సిఎఫ్ఓ చేస్తారు కానీ వాల్యుయేషన్ ఈజ్ డిఫరెంట్ సో వాల్యుయేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా మేము రిజిస్టర్డ్ వాల్యూయర్స్ అయి ఉండాలి ఐబీబీఐ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది ఐబీబీఐ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా సో వాళ్ళ దగ్గర మనం రిజిస్టర్ అయ్యి ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే మనం వాల్యుయేషన్స్ చేయడానికి ఎలిజిబుల్ అగైన్ ఈ వాల్యుయేషన్స్లో కూడా మనకి 3 types ఆఫ్ వాల్యుయేషన్స్ ఉన్నాయి ల్యాండ్ అండ్ బిల్డింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎస్ఎఫ్ఏ అంటే సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ సో సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ కేటగిరీలోకి మేము వస్తాం సిఎస్ కాబట్టి ఆ 2 కేటగిరీలు లైక్ ఇంజనీర్స్ రిలేటెడ్ ఓకే సో ఇప్పుడు ఆ వాల్యుయేషన్ అప్పుడే సర్టిఫైడ్ ఆర్ వెరిఫైడ్ వాల్యూవర్స్ లైక్ యూ మేము రీచ్ అయితే మీరు రీచ్ అవ్వడమే కాదు చాలా మంది అంటే మార్కెట్లో చాలా మోసాలు ఉంటాయి కదా మీరు ఆన్లైన్లో ఐబీబీఐ అని సైట్ కొట్టి దాంట్లో రిజిస్టర్డ్ వాల్యూర్స్ అని సెర్చ్ చేస్తే దాంట్లో మొత్తం లిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ వస్తుంది సో దాంట్లో మనం ఉన్నారా లేరా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి దెన్ వీ అప్రోచ్ దెన్ వీ క్యాన్ డూ ఇట్ ఓకే సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మన ఫినాన్షియల్ ప్రొజెక్షన్స్ అంటే ఇప్పుడు మనకి రెవెన్యూ లేకపోవచ్చు బట్ ఫ్యూచర్లో ఎంత రెవెన్యూ ఉంటుంది అన్నది మనం ఖచ్చితంగా మనకి మనం అనలైజ్ చేసుకోవాలి చేసుకొని వాల్యూయర్కి ఇవ్వాలి అంతేగాని వాల్యూయర్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు వాల్యూ ఇచ్చేయంటే వాళ్ళు ఇవ్వలేరు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్గా జరిగింది ఒక ప్రమోటర్ వచ్చారనమాట సో వాళ్ళు ఒక న్యాచురల్ స్వీట్నర్ అనే ఒక ప్రోడక్ట్ని తయారు చేశారు దే ఆర్ సైంటిస్ట్ ఫైన్ బాగుంది సో అయితే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళాలనుకోవట్లా ఆ ప్రోడక్ట్ని అమ్మేయాలనుకుంటున్నారు ఓకే సో ఆ ప్రోడక్ట్ని అమ్మేయాలి అనేసి నా దగ్గరికి వస్తే నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్ ప్రోడక్ట్ సో వాళ్ళు అన్నారు ఆల్రెడీ ఒక ఆయన 1 crore ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కానీ నాకు ఇంకా ఎక్కువ కావాలి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ కావాలి ఫైన్ ఒప్పుకుంటాను ఎంత అది 10 కోట్ల 100 కోట్ల 1000 కోట్ల అనేది ఒకటి తెలియాలి కదా అది ఎలా తెలుస్తుంది దానికి మనకి వాల్యుయేషన్ మెథడ్స్ ఉన్నాయి సో ఇప్పుడు మన మార్కెట్లో ఎనీ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఓకే ఈ ఫోన్ మనకి 5,000కి దొరుకుతుంది 10,000కి దొరుకుతుంది 1,00,000 రూపాయలకి దొరుకుతుంది ఓకే బట్ బ్రాండ్ మ్యాటర్స్ సో లైక్ వైజ్ ఫర్ ఎర్లీ స్టేజ్ స్టార్ట్అప్ వాల్యుయేషన్ గెటింగ్ ఎ వాల్యుయేషన్ డన్ విత్ ప్రొఫెషనల్స్ వాల్యూవర్స్తో ఖచ్చితంగా చేయించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాండేటరీ కానీ ఇంకొక మిత్ కూడా ఉంది మీరు ఎంత వాల్యూ అడిగితే అంత వాల్యూ చేసి మేము ఇస్తామని బట్ నో వీ హ్యావ్ మెథడ్స్
అంటే మనకి మార్కెట్ మెథడ్, రెవెన్యూ మెథడ్ అండ్ అసెట్స్ మెథడ్. అంటే మార్కెట్ మెథడ్ అంటే మార్కెట్లో ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఇంకా ఉన్నాయి. కంపారిజన్ అంటే ఐఫోన్కి శాంసంగ్కి కంపారిజన్. ఈ ఫోన్ ₹1,00,000 పెట్టి ఎందుకు కొనాలి, ఈ ఫోన్ 10,000 ఎందుకు పెట్టుకుంటున్నాం, కంపారిజన్. స్టిల్ పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ దిస్ ఐఫోన్, రైట్? వై? యా, మార్కెట్లో ఉన్న వేరే ప్రొడక్ట్స్తో కంపేర్ చేస్తాం. అండ్ ద అదర్ మెథడ్ ఈజ్ రెవెన్యూ మెథడ్. సో రెవెన్యూ మెథడ్ అంటే ఏంటంటే మార్కెట్లో మన ప్రోడక్ట్కి ఎంత రెవెన్యూస్ వస్తాయి, ఓకే, అలాంటి ప్రొడక్ట్స్ మార్కెట్లో ఉంటాయి కదా, వాళ్ళకి ఎంత రెవెన్యూస్ వస్తాయి, ఓకే. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ కూడా అనలైజ్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఎంత వస్తుంది, ఆ నెక్స్ట్ ఇయర్ ఎంత వస్తుంది, ఫోర్కాస్టింగ్ చేస్తాం. మళ్ళీ మనకి వ్యాక్ అని ఉంటుంది, ఆ క్యాలిక్యులేషన్ చేస్తాం. అంటే మనకి డెట్స్ ఉన్నాయి, ఆ డెట్స్ ఉంటే ఎంత రేటుకి తీసుకున్నాము, ఈక్విటీకి మనం ఎంత ఎర్న్ చేస్తాము, అండ్ అట్ ద సేమ్ టైం మనకి రిస్క్ ఆల్ఫా బీటా అని ఉంటాయి, ఆ రిస్క్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇదే మెథడ్ థర్డ్ లో కూడా అసెట్స్ మీద కూడా సేమ్ అప్లై అవుతుంది. అంటే ఆల్ ఆర్ డిఫరెంట్. సో దీన్ని ఇట్లా డిఫరెంట్ కాంపోజిషన్స్లో చేసి మార్కెట్లో ఈ కంపెనీ రేట్ ఎంత ఉంది, దాని గ్రోత్ ఎంత ఉంది చూసి ఆ క్యాష్ ఫ్లోస్ అనలైజ్ చేస్తాం. చేసి ఫైనల్గా మనము ఫర్మ్ వాల్యూ ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాం. సో దానికో టిపికల్గా ఎన్ని ఇయర్స్కి ప్రాజెక్ట్ చేస్తారండి వాల్యుయేషన్ వచ్చేసరికి? బ్యాక్ 3 years చూస్తాము, అప్వర్డ్స్ 5 to 6 years చూస్తారు. ఓకే, యా. అండ్ ఆ 6 years చూడడం అంటే ఆ తర్వాత కూడా మనము ఫ్యూచర్ అంతా ఇలాగే ఉంటుందని ఒక గ్రోత్ అనాలిసిస్ వేసుకుని ఫార్ములా వేస్ట్ చేసేస్తాం. ఓకే. సో ఆఫెన్ టైమ్స్ ఐ హియర్ దట్ స్టార్ట్అప్ ఇంకొక థర్డ్ వాల్యుయేషన్ కూడా ఉంది, అది అసెట్స్ బేస్డ్. అసెట్ అంటే మనకి కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఆపరేషన్స్ పెద్దగా ఉండవు కానీ అసెట్స్ ఉంటాయి బాగా. సో ఆ అసెట్ ఎప్పుడు మనది ఏంటంటే మనం ఫాలో అయ్యేది హిస్టారికల్ కాస్ట్ మెథడ్. అంటే నా చిన్నప్పుడు ఎప్పుడో ₹1,00,000 కొన్నాం అనుకోండి, అది ఇప్పుడు 1,00,000 ఉండదు కదా, కానీ మన బుక్స్లో ఇంకా 1,00,000 కనిపిస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం, అంటే మార్కెట్లో మనం అమ్మాలి అంటే ఈ అసెట్కి ఎంత వాల్యూ ఉందని అగైన్ నేను ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళతో నేను వాల్యుయేషన్ చేపిస్తాను. ఓకే. అండ్ సో ఇక్కడ ఇంకొక కేసు కూడా ఉంది, నేను మొత్తం బిజినెస్ వాల్యుయేషన్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు నేను ఈ అసెట్స్ వాల్యూ తీసుకుంటాను, అందులో మళ్ళీ ఫైనాన్షియల్ అసెట్స్ ఉంటాయి, అది తీసుకుంటాను, మొత్తం కలిపి టోటల్ అసెట్స్ వస్తాయి. దట్ ఈస్ నథింగ్ బట్ బిజినెస్ వాల్యుయేషన్ కూడా ఇదే బేస్లో ఈ 3 మెథడ్స్ వాడి చేస్తాం. టిపికల్గా ఒక 3 to 4 years లో ఉన్న స్టార్టప్, అంటే 3 to 4 years ఏజ్లో ఉన్న స్టార్టప్కి వాల్యుయేషన్ చేయడానికి ఎంత టైం పడుతుందండి రఫ్గా? ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ నేచర్ ఆఫ్ బిజినెస్. ఓకే. జనరల్ అప్రాక్సిమేట్ లెట్స్ సే దెర్ ఇస్ ఎ కంపెనీ హూ రన్స్ ఫర్ లాస్ట్ 3-4 years. 1 week పడుతుంది. 1 week. ఓకే. డిపెండ్స్ ఆన్ అగైన్ ద డేటా దట్ ద మెథడ్స్ దట్ యు గైస్ యూస్. ఓకే. అంటే మీకు ఎక్కువ అసెట్స్ అలా జనరల్గా నాకు తెలిసి స్టార్టప్ కంపెనీ అంటే అంత అసెట్స్ ఏమి ఉండవు, ఫైనాన్షియల్ అసెట్సే ఉంటాయి మోస్ట్లీ. యాజ్ ఎ ఎర్లీ స్టేజ్ స్టార్టప్ ఫౌండర్స్కి ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటారండి, సో వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్స్ ఏంటండి? ఫస్ట్ వాళ్ళకి పేషెన్స్ ఉండాలి. అంటే ఎట్లాంటి ఒడిదుడుకులు వచ్చినా మనం ఫేస్ చేయగలము అన్న పేషెన్స్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉండాలి. అండ్ రెండవది నెట్వర్కింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే నేను ఎవరితో మాట్లాడను, నా పని నేను చేసుకుంటాను, అదే ప్రోడక్ట్ మార్కెట్లోకి తీసుకెళ్తాను అంటే నో. అంటే ప్రోడక్ట్ డెవలప్ చేయడం కంటే కూడా దాన్ని మార్కెట్ చేసుకోగలగడం చాలా ఇంపార్టెంట్. సో దానికి నెట్వర్కింగ్ కావాలి. అండ్ లెర్నింగ్, అంటే నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు అని అందరూ అనుకుంటారు, కానీ మనకు తెలిసింది చాలా తక్కువ. అండ్ రోజుకి వీ హ్యావ్ చేంజెస్, ప్రతిరోజు కొత్తది ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉండాలి. ఆ వరల్డ్లో ఉన్నాం మనం. సో మనం ఖచ్చితంగా అప్డేషన్ అన్నది ఇంకా మన బ్లడ్లో ఉండాలి. అండ్ ఫినాన్షియల్ నాలెడ్జ్, అంటే మీ జనరల్గా బీటెక్ చేసిన వాళ్ళకి కోడింగ్ కానీ లేదు ఆ ఫార్ములాస్ కానీ ఆ ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ అవన్నీ చాలా బాగా అర్థమవుతాయి, కానీ జస్ట్ సింపుల్ బేసిక్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆ అనాలిసిస్ అర్థం కాదు. ఐ డోంట్ నో వై. అది చాలా చాలా అవసరం అండి. అంటే అది లేకుండా, అంటే మనం కరెక్ట్ చేస్తున్నామా, రాంగ్ చేస్తున్నామా, ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఏం చేయాలి అన్నది
మనకి దాని ద్వారానే అర్థమవుతుంది. అండ్ ఇట్స్ నథింగ్ బట్ నంబర్ గేమ్. అంటే మనం జస్ట్ వీఆర్ ప్లేయింగ్ విత్ నంబర్స్. అంటే మనం ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాము, ఎంత ప్రాఫిట్ తీసుకుంటున్నాము అన్న దాన్ని బట్టే మన కంపెనీ వాల్యూ ఉంటుంది. అంటే నరేంద్ర మోడీ ఉన్నాడు, మనము ఉన్నాం. ఎవరికి వెయిట్ ఎక్కువ? అంటే ఒక పబ్లిక్ ప్లేస్లోకి ఎవరు వెళ్తే ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ద నంబర్స్, రైట్? ఆయన ఫాలోయింగ్ చాలా ఎక్కువ, అందుకే హీ ఈజ్ ఇన్ దట్ పిఎం సీట్. మన ఫాలోయింగ్ ఇక్కడ కాబట్టి ఈ సీట్లో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో లక్ష్మి గారు. ఇట్ వాజ్ రియలీ ప్లెజర్ టు టాక్ టు యూ టుడే. అండ్ ఎస్పెషలీ ఒక స్టార్టప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, వాల్యుయేషన్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ ఒక యాజ్ అన్ ఎర్లీ స్టేజ్ ఎంటర్ప్రెన్యూర్కి ఎలా ఉపయోగపడుతుందని చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.